రేపు మొదటి శ్రావణ సోమవారం ప్లస్ నాగపంచమి. రేపండి మీరు ఇలా ఈ మాటను 3 సార్లు మనసులో అనుకుంటే కోరుకున్నది నెరవేరుతుంది అని కూడా పండితులు అంటున్నారు. నమస్కారం అండి. ప్రతి మనిషికి జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయి. కొందరికి అప్పులు లేని ప్రశాంతమైన జీవితం కావాలని ఉంటుంది. మరికొందరికి సొంత ఇల్లు కట్టుకోవాలని, పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని ఉంటుంది. ఇంకొందరికి ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో రూపాయి నిలవటం లేదే అనే బాధ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ అనేది నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. మీ జీవితంలో కూడండి ఎన్నేళ్లుగానో వేధిస్తున్న అప్పుల బాధలు లేదా కష్టాలు ఉన్నాయా? అయితే రేపు ఆగస్టు 15 రాబోతున్న శ్రావణ మాసం సోమవారం, మొట్టమొదటి సోమవారం అండి. అలాగే నాగపంచమి, అరుదైన కలయిక, మీకు ఒక మహాదివ్య అవకాశం అనేది చెప్పాలి. శ్రావణ మాసపు మొదటి సోమవారం రోజే నాగపంచమి రావటం వందల సంవత్సరాల తర్వాత వచ్చిన అద్భుతమైన శుభయోగం అని కూడా పురాణాల్లో చెప్పబడిందని పండితులు అంటున్నారు. ఈ పవిత్రమైన రోజునండి చిన్న పరిహారం చేస్తే మీకు 5 కోట్ల భారీ అప్పులు ఉన్నా సరే అవి మంచులా కరిగిపోయి మీరే ఇంకొకరికి అప్పిచ్చే స్థాయికి వెళ్తారని కూడా పండితులు చెప్తున్నారు. ఈ రోజున నాగదేవతల్ని ఎలా ఆరాధించాలి? ఐశ్వర్యం వచ్చే ఆ 12 నాగదేవతల పేర్లేమిటి? అలాగే ఈ రోజున ఏ చిన్న తప్పు చేస్తే తీవ్రమైన సర్పశాపం చుట్టుముడుతుంది. అలాగే ఏ మాటను మీరు మనసులో అనుకోవాలి రహస్యంగా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. ఇప్పుడు వచ్చేసండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ సోమవారము, నాగపంచమి మహత్యం, పూజా విధానం గురించి ముందుగా తెలుసుకుందాం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని శ్రావణ పంచమి, గరుడ పంచమి మరియు నాగపంచమి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. నాగుపాములు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనవి. స్కంద పురాణం ప్రకారం నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్ ఆ పరమేశ్వరుడే వివరించాడు. ఈరోజండి భక్తులు ప్రధానంగా 3 విధాలుగా పూజలు చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఇంట్లో పూజ అండి. ఇంటిని శుభ్రం చేసి గుమ్మానికి పసుపు కుంకాలు రాసి పూజ గది గోడపై పసుపుతో నాగదేవత రూపాన్ని గీసి దీపారాధన చేసుకోవాలి. రెండవది వచ్చేసండి శివాలయంలో జంట నాగుల పూజ చేయాలి. గుడికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి జంట నాగులకండి విగ్రహాలకు పసుపు కుంకాలు ఆవు పాలతో అభిషేకం చేసి అనంతరం 5 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవాలి. ఇలా చేయటం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు, అప్పులు అన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. ఇలా మీకు వీలైతే 21 సోమవారాలు చేస్తే చాలు అని కూడా పండితులు అంటున్నారు. మూడవది వచ్చేసి పుట్ట దగ్గర పూజ అండి. పుట్ట పైన పసుపు కుంకాలు వేసి కొద్దిగా పాలు పోసి చలిమిడి చిమ్మిలి నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి. ఐశ్వర్యాలనిచ్చే పుట్టమన్ను పరిహారం అండి. నాగపంచమి నాడు పుట్ట మీద ఉన్న మట్టిని తీసి మనం నుదుటన బొట్టులా పెట్టుకున్నామే అనుకోండి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే కొద్దిగా పుట్టమన్నుని ఇంటికి తెచ్చి పూజ గదిలో ఉంచుకుంటే ఇంట్లో దరిద్రంపై అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదండి, పుట్టమన్నుని తీసుకువచ్చి బొట్టులాగా మన ఇంటి గుమ్మాలకి చుట్టూ గడపలకి వాటికి పెట్టుకుంటే పాములు అనేవి కూడా ఇంట్లోకి రావు అని పూర్వకాలంలో పెద్దలు చెప్తూ ఉండేవారు అనమాట. ఈ విధానాన్ని పాటించేవారు. ఇంత పుట్టమన్నును తీసుకువచ్చిన తర్వాత అండి పిల్లలు ఇంట్లో ఉంటే కనుక వారికి చెవులకి, కళ్ళకి, ఇక పొట్టకి, చేతులకి, కాళ్ళకి అలా పెట్టేసేవారు అనమాట. చల్లగా చూడండి స్వామి అని. ఇలా చేయటం వల్ల అనారోగ్యాలు అనేవి వారికి దరిచేరవని కూడా ఒక నమ్మకం పూర్వకాలం నుంచి వస్తుంది. అలాగే ఆ మన్నును తీసుకొని మనం పుట్టమన్నుని కోడలికి బయట గేట్ల దగ్గర అక్కడ కూడా నీళ్ళల్లో తడిపి కొద్దిగా బొట్టులా పెట్టేవారనమాట. అలా పెట్టడం వల్ల ఎలాంటి పురుగు పుట్ర ఇంట్లోకి రావని కూడా పూర్వకాలం నుంచి వస్తూ ఉందన్నమాట ఒక ఆచారం. అయితే ఇప్పుడు ఐశ్వర్యాన్ని ఇచ్చానండి 12 నాగదేవతల పేర్లు అనేవి మనం తెలుసుకుందాం. ఈ నాగపంచమి రోజు 12 రకాల నాగుల్ని ఆరాధిస్తే జన్మ జన్మల అదృష్టం వరించి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుందని కూడా పండితులు చెప్తున్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో 12 నాగపాముల్ని విడివిడిగా పూజించడం కుదరదు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరండి
ఈ 12 నాగదేవతల పేర్లను స్మరిస్తే చాలు. ఏంటంటే ఈ దివ్యనామాలు వచ్చేసండి బోర్డు మీద కూడా రాసి చూపిస్తామండి, చూడండి. 1 అనంత, 2 వాసుకి, 3 శేష, 4 పద్మ, 5 కంబల కుద్రు అన్నమాట, 6 తక్షక, 7 కాళియ, 8 మణిభద్ర, 9 శంఖపాల, 10 ధృతరాష్ట్ర, 11 అశ్వతర, 12 శంఖచూడ. ఈ 12 మంది నాగులు శక్తికి, జ్ఞానానికి, సిరి సంపదలకు మరియు కుటుంబ రక్షణకు ప్రతీకలు. వీలైతే ఈరోజు ఉపవాసం ఉండటం లేదా చెరుగ్గడ తినటం చాలా మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు. ఇక ఈ పరిహార విషయంలోకి వెళ్ళిపోతేనండి, ఇప్పుడు ఆ రహస్యనామాన్ని ఎలా స్మరించాలి అనేది జాగ్రత్తగా చూడండి. రేపు ఉదయాన్నే మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేయండి. స్నానం చేసే నీళ్ళల్లో ఇంత పసుపు వేసుకొని చేస్తే చాలా మంచిది. మీరు ఇంట్లో ఉన్నా లేదా శివాలయానికి వెళ్ళినా ఈ పరిహారం అనేది మీరు చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. మీరు మనసులో 3 సార్లు అనుకోవాల్సిన రహస్యమైన మాట అయితే ఉంది. ఆ మాట వచ్చేసి ఏమిటి అంటే, దీన్ని కూడా బోర్డు మీద రాసి చూపిస్తాను, దాన్ని చూసి చెప్పేసుకుంటుండండి. ఓం నమ శివాయ శంభో శంకర, నా కష్టాలు తీర్చు ఈశ్వర. ఓం నమ శివాయ శంభో శంకర, నా కష్టాలు తీర్చు ఈశ్వర. మళ్ళీ ఒకసారి అండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ శంభో శంకర, నా కష్టాలు తీర్చు ఈశ్వర. ఈ మాటని మనసులో కేవలం 3 సార్లు అనుకోవాలన్నమాట. ఇలా అనుకోవటం వల్ల ఏమవుతుందంటే, మొదటిసారి అనుకున్నప్పుడు మీ జీవితంలో ఉన్న ప్రధాన సమస్యను లేదా కష్టాన్ని మనసులో తలుచుకోవాలి, మర్చిపోవద్దండి. మీరు అనుకునే ప్రతిసారి ఒక్కొక్కటి తలుచుకోవాలన్నమాట. ఏది? ఓం నమ శివాయ శంభో శంకర, నా కష్టాలు తీర్చు ఈశ్వర అని అనుకున్నప్పుడు, మొదటిసారి అనుకున్నప్పుడు మీ జీవితంలో ఉన్న ప్రధాన సమస్యలు లేదా కష్టాల్ని మనసులో తలుచుకోండి. రెండవసారి అనుకున్నప్పుడు మీ మనసులో ఉన్న ఏకైక కోరికను ఆ ఈశ్వరుడికి నివేదించాలి. మీకే కాదు, ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా కోరికలు ఉంటాయి. కాకపోతే ఒక్కసారి మనం కోరికల జాబితాని విప్పకూడదనమాట. ఒక్కొక్కసారి ఇప్పకుండా ఒక్కసారే అనుకోవాలి. మీరు రేపు సోమవారం మొదలుపెట్టండి. ప్రతిరోజు మీరు ఈ జపం చేస్తూ మీకున్న కోరికల్ని చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారనుకోండి, అవి నెరవేరుతాయి. ఆ కోరిక నెరవేరగానే మళ్ళీ ఇంకొక కోరికను పెట్టి మళ్ళీ ఇదే విధంగా 3 సార్లే, ఎక్కువ సార్లు కూడా అనుకునే అవసరం లేదు. మీరు ఇలా అనుకుంటూ వెళ్తే చాలు. జరిగే మార్పులు చూసి మీ కళ్ళతో మీరే నమ్మలేనంత ఆశ్చర్యానికి గురవుతారని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు. ఇక 3వసారి ముచ్చటగా అనుకున్నప్పుడు నుండి శివుడిపై పూర్తి భారం వేస్తూ నమస్కరించాలి. ఇక ఆ కోరిక కానీ, ఆ బాధ కానీ, ఆ సమస్యలన్నీ కానీ శివుడిపై వేసేసి మీరు మనస్ఫూర్తిగా నువ్వే స్వామి, ఇక నీదే భారమని నమస్కరించాలన్నమాట. శివపురాణం ప్రకారం శంభో అంటే మంగళాన్ని ఇచ్చేవాడు, శంకర అంటే సమస్త దుఃఖాల్ని హరించేవాడు. రేపు ఉదయం సోమవారం అండి, మీరు 6 గంటల నుండి 9 గంటల మధ్యలో, మీకు ఒకవేళ కుదరలేదండి, ఆఫీస్లో ఉన్నాయి పనులు హడావిడి అనుకుంటే కనుక మధ్యలో సాయంత్రం అండి, ప్రదోష కాలంలో అన్నమాట, ఈ మాటని మనసులో 3 సార్లు తలుచుకొని ప్రార్థిస్తే మీకు అపారమైన శివానుగ్రహం అయితే లభిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు. అయితే రేపు నాగపంచమి రోజు కూడా కాబట్టండి, మనం ఈరోజు ఎన్ని పూజలు చేసినా సరే, ఎంత నియమనిష్టమాలతో ఉన్నా కూడా ఈ క్రింద తప్పుల్ని, అంటే ఇప్పుడు చెప్పబోయే తప్పుల్ని కనుక చేస్తే నాగదేవతల తీవ్ర ఆగ్రహానికి గురవుతారు అని కూడా ఇక్కడ పండితులు అంటున్నారు. అది ఏమిటో అన్నది కూడా క్లియర్గా తెలుసుకొని జాగ్రత్తగా ఉందాం. ఒకటండి, ఈ 3 కూరగాయలు వండద్దు మీరు ఇంట్లో రేపెట్టి పరిస్థితుల్లో. ఈరోజు ఇంట్లో ఆడవారు పొట్లకాయ, చిక్కుడుకాయ, అలసందలు ఎట్టి పరిస్థితుల్లోనూ వండకూడదు. పొట్లకాయ పాము ఆకారంలో ఉంటుంది. చిక్కుడు జాతికాయలు సర్పాల మెలికలను పోలి ఉంటాయి. వీటిని కత్తితో కోసి ఉడికించటం పామును ముక్కలు చేసి హింసించినంత పాపంతో సమానమని కూడా చెప్తున్నారు పెద్దలు. అలాగే రెండోది వచ్చేసి ఏంటంటేనండి, పుట్టలోనండి చాలామంది కోడిగుడ్లు వేస్తూ ఉంటారు, పాలు పోస్తూ ఉంటారు కదా. అయితే పుట్టలో కోడిగుడ్లు బిందెల కొద్ది పాలు పొయ్యొద్దు. పాములు గుడ్లు తినవు, పాలు తాగు. పుట్టలో గుడ్లు వేస్తే అవి కుళ్ళిపోయి పాములకు ఊపిరాడదు. బిందెల కొద్ది పాలు పోస్తే పుట్ట కరిగిపోయి లోపల ఉన్న పాములకు నివాసం లేకుండా పోతుంది. కాబట్టి శాస్త్రం ప్రకారం ఒక చిన్న
ఉద్ధరణ లేదా అర గ్లాస్ పాలు పోస్తే చాలు. మూడోది వచ్చేసి 10 అడుగుల దూరంలోనేనండి మనం చెప్పులు అనేవి విడవాలి. అక్కడ పుట్టల దగ్గర ఎట్లాగో బయట ఎక్కడో ఉంటాయి, అక్కడంతా కొంచెం చుట్టూ కూడా మంచిగా ఉండదన్నమాట ఆ ప్రదేశం అనేది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు చక్కగా ఆ ప్రదేశాన్ని శుభ్రం అనేది చేసుకొని నీళ్లు చల్లి వెళ్ళగానే అక్కడ ముగ్గు వేసి ఇక మీరు పూజ అనేది చేయాలి. చెప్పులు కూడా అండి దూరంగా విడవాలన్నమాట. ఎందుకంటే పుట్ట అనేది సాక్షాత్తు సర్పదేవతల నిలయం. మనం చెప్పులు వేసుకొని వెళ్ళి పుట్ట సమీపంలోకి వెళ్తే నాగదేవతలను అవమానించినట్లే అవుతుంది. దీనివల్ల ఏమవుతుందిలే అనిపిస్తుంది, కానీ వంశానికి సర్పదోషం పడుతుంది కనుక మీరు చెప్పుల్ని దూరంగా వదిలి వెళ్ళాలన్నమాట. అలాగేనండి స్త్రీలు జుట్లు విరబోసుకోకూడదు అనమాట. పుట్ట దగ్గరికి లేదా గుడికి వెళ్ళి ఆడవారు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు. సాంప్రదాయబద్ధంగా జుట్టును కండి కొప్పు లేదా తడి జుట్టు అండి, తల స్నానం చేసాం కదా అంటే ఏదన్నా రబ్బర్ బ్యాండ్ అన్న క్లిప్ అన్న పెట్టుకొని చక్కగా ఒక పొనిలాగన్నా కట్టుకొని వెళ్ళండి. ఇక ఇంకొకటి 5వది వచ్చేసి ఏంటంటేనండి, పీరియడ్స్ ఉన్నవారు అస్సలు వెళ్ళొద్దు. ఈ పీరియడ్స్ టైంలో ఉన్న మహిళలు పుట్టని తాకటం కానీ దొంగతనంగా ఏమవుతుందిలే ఇవాళ ఇన్నో రోజు చేయొచ్చు అన్నారు, అన్నో రోజు చేయొచ్చు అన్నారు అని చెప్పి దొంగతనంగా ఎవరికి చెప్పకుండా పూజలు చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకండి. ఇక అలాగే పాముల్ని, బల్లుల్ని, తొండల్ని అలాంటివి కూడా రేపు ఒక్కరోజు హింసించకుండా ఉంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు. అయితే రేపు నాగపంచమి ఏ టైంలో చేసుకుంటే పంచాంగం ప్రకారం చూసుకుంటేనండి, శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి తిథిన నాగపంచమి జరుపుకుంటాం కాబట్టి రేపు నాగపంచమి ఆగస్టు 16వ తేదీ సాయంత్రం, అంటే ఈరోజు 4:52 గంటలకి ప్రారంభమై ఆగస్టు 17వ తేదీ రేపు సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఉదయం తిథిని పరిగణనలోకి తీసుకొని 26 ఆగస్టు 17 సోమవారం నాగపంచమి పండుగని జరుపుకోవాలన్నమాట. అయితే నాగదేవతను పూజించడానికి రేపు ఉదయం 5:51 గంటల నుంచి 8:29 వరకు గంటల వరకు శుభ సమయం అని కూడా పండితులు అంటున్నారు. ఇక నాగదేవతకు నైవేద్యంగా ఏం పెట్టాలి అన్నది కనుక మనం చూసుకున్నట్టయితేనండి, నీళ్లు, పాలు, పువ్వులు, అక్షింతలు, పసుపు, కుంకుమ, చందనం వంటి పూజా ద్రవ్యాలను సమర్పించవచ్చు అన్నమాట. అలాగే చాలామంది పాలను కూడా సమర్పిస్తారు. మీకు సాంప్రదాయంగా ఏది ఉంటే అది చేసేసుకోవచ్చు అన్నమాట. అయితేనండి నాగపంచమి రోజున మనం రాసుల ప్రకారం కొన్ని ప్రత్యేక పరిహారాలు కనుక పాటిస్తే కనుక రాహు కేతు దోషాల ప్రభావం తగ్గి శాంతి శ్రేయస్సు కలుగుతాయని కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది అని పండితులు అంటున్నారు. అవేంటో కూడా కొంచెం క్లియర్గా తెలుసుకుందాం. మీ రాశికి అనుగుణంగా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించడం ద్వారా ప్రతికూల ప్రభావాలు తగ్గి జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయని కూడా పండితులు చెప్తున్నారు. ఇక ఈ నాగపంచమి రోజున ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు అది కూడా తెలుసుకుందాం. మేషరాశి వారండి, నాగపంచమి రోజున సర్పదేవతను పూజించి శివలింగాన్ని చందనం కలిపిన నీళ్లతో అభిషేకం చేయాలి. సర్పదేవతలకు శనగలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఐశ్వర్యం, శుభ ఫలితాలు లభిస్తాయని కూడా పండితులు చెప్తున్నారు. వృషభరాశి వారు వచ్చేసి ఈ రాశి వారి ఈ రోజున శివలింగాన్ని పచ్చి పాలతో అభిషేకం చేయాలి. అనంతరం దేవుడిని భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ప్రార్థిస్తే కనుక మీకు శాంతి శ్రేయస్సు కలుగుతాయని కూడా పండితులు చెప్తున్నారనమాట. మిథున రాశి వారు వచ్చేసండి నాగదేవతకు బిల్వ పత్రాలను సమర్పించాలి రేపు నాగపంచమి రోజున. అలా చేయటం శుభప్రదంగా భావించాలి. ఈ పరిహారం వల్ల రాహు సంబంధిత ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు సహాయపడుతుంది. అలాగే కర్కటక రాశి వారండి, నాగపంచమి రోజున శివలింగానికి జలాభిషేకం చేసి రుద్రాభిషేకం చేయాలి. కల్ప సర్పదోషం ఉన్నవారు ఈ రోజున వెండి నాగను ప్రతిమను సమర్పించి పూజించడం శుభప్రదంగా భావిస్తారు. ఇక సింహరాశి వారు వచ్చేసండి ఈ రాశి వారు నాగపంచమి రోజున ఆకుపచ్చ రంగు వస్తువుల్ని దానం చేయాలి. ముఖ్యంగా ఆకుపచ్చ దుస్తులు లేదా పచ్చి పెసలను దానం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు అంటున్నారు. ఆరోది వచ్చేసి కన్యా రాశి. ఈ రాశి వారు ఈ రోజున శివలింగానికి దూర్వ గడ్డిని సమర్పించి నాగదేవతకు పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇంటి కుంభం వద్ద సాంప్రదాయ పద్ధతిలో నాగదేవత ప్రతీకను ఏర్పాటు చేసి పూజించడం కూడా శుభప్రదం అన్నమాట. ఇక 7 తులారాశి వారు వచ్చేసి ఈ రాశివారు నాగదేవతకు కీర్ని నైవేద్యంగా సమర్పించాలి. కాలసర్పదోష నివారణ కోసం వెండి నాగ ప్రతిమను సమర్పించి పూజించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు. 8 వృశ్చిక రాశి. ఈ రాశివారు నాగపంచమి రోజున శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయవచ్చు. దీనివల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగి సానుకూల ఫలితాలు లభిస్తాయి. 9 ధనుసు రాశి. ఈ రాశి వారు సర్పదేవతకు శనగపప్పును నైవేద్యంగా సమర్పించి శివలింగానికి రుద్రాభిషేకం చేయటం శుభప్రదంగా భావిస్తారు. ఈ పరిహారం ఏమవుతుందంటే కుటుంబంలో సుఖశాంతులు పెరగటానికి దోహదపడుతుందని. మకర రాశి వారండి 10. ఈ రాశి వారు నాగపంచమి రోజున శివలింగానికి అపరాజిత పుష్పాలను సమర్పించాలి.
సర్పదేవతకు కూడా అపరాజిత పుష్పాలతో అంటే శంకు పూలను కూడా అంటారండి. పుష్పాలతో పూజ చేయటం ద్వారా రాహుకేతువుల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. ఇంకా 11 కుంభరాశి. ఈ కుంభరాశి వారు వచ్చేసి నాగపంచమి రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. భక్తి శ్రద్ధలతో శివారాధన చేయటం ద్వారా ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత కలుగుతాయి. ఇక మీనరాశి వారు 12. ఈ రాశివారు నాగపంచమి రోజున శివుడు పార్వతీదేవిని పూజించడంతో పాటు నాగదేవతను కూడా ఆరాధించాలి. నాగదేవత ప్రతికను ఏర్పాటు చేసి పూజించడం ద్వారా కుటుంబంలో శాంతి, శ్రేయస్సు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. ఇలా నాగపంచమి రోజు నుండి మీ రాశికి అనుగుణంగా ఇలాంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రాల్లో చెప్పబడిందని పండితులు అంటున్నారు.